రాజా అనే కుర్రాడు ఈ హోటల్లో ఉన్నాడేమో కొంచెం పిలుస్తావా? మీరెవరు? నేను రాజా తల్లి. మీరు రాజా అమ్మగారా? రండి రండి, లోపలికి రండి. రండి, కూర్చోండి. అత్తయ్య, మీ అబ్బాయి పొట్టి దొంగ అత్తయ్య. మేమిద్దరం ప్రేమించుకున్నాం కదా, ఆ సంగతి మీకు తెలిసే ఉంటుందిలేండి. అయ్యో నా మతి మంట, మిమ్మల్ని ఊరికే కూర్చోబెట్టాను. ఏం తీసుకుంటారు? హార్లిక్స్, బోర్న్విటా, కెంపకోలా? నాకేం వద్దు. ఎంతవరకు చెప్పానండి? మీరిద్దరూ ప్రేమించుకున్నంత వరకు. మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదండి, అప్పుడు మీ తరఫున ఎవరినైనా తీసురండి అంటే నాకెవరూ లేరని చెప్పారండి. ఫోన్లేండి, అప్పుడు చూడకపోయినా ఇప్పుడు చూశారు కదా. మీకు నచ్చానా? నచ్చే ఉంటానులేండి. అయితే ఆశీర్వదించండి. నా బిడ్డ ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తుంటే కారణం తెలియక తల్లడిల్లిపోయాను. నీ ప్రేమ వాణ్ణి తల్లకిందులు చేసిందన్నమాట. అత్తయ్య అని పిలవాలనే ఉబలాట నీకుందేమో గాని నాకు మాత్రం ఆ కోరిక లేదు. అత్త దగ్గర భార్య ప్రేమను కోరుకుంటుంది, బిడ్డ దగ్గర తల్లి తలకురువిని కోరుకుంటుంది. కానీ ఈ తల్లి మాత్రం తన తలలో రగులుతున్న పగ అనే కొరివితో ప్రతీకారం తీర్చుకోమంటుంది. పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకోకు. వాడు కళ్యాణ మండపానికి నడిచొచ్చే రాజా అనుకుంటున్నావేమో. కాలకుట విషాన్ని కక్కే కాల నాగు. రాజాయే నాగు, వాడే నా బిడ్డ. వాణ్ణి మర్చిపో. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇన్నాళ్ళుగా మీరు నా పాటలు వింటూ నన్ను ఆదరిస్తూ ప్రోత్సహించారు. ఇంతవరకు మీ వాడినై ఒంటరిగా ఉన్న నేను త్వరలో ఒక ఇంటివాడిని కాబోతున్నాను. నా ప్రియురాలు, కాబోయే ఇల్లాలు మీ మధ్యనే కూర్చునుంది. నా ఈ పాట పూర్తి కాగానే ఆమెను మీకు సగర్వంగా పరిచయం చేస్తాను. ప్రేమను అందించాల్సిన చేత్తో చెంప పగలగొట్టింది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా? ఈ చెంప పెట్టు ఇక నీ ఆట కట్టు అని చెప్పడానికే అని తెలుసుకో. రాజా అనే ముసుగు వదిలేసి నాగు అనే గుబుసాన్ని తొడుక్కో. అప్పుడే నీ బ్రతుకు జైలు పాలు చేస్తాను. ఇప్పటికైనా తెలుసుకున్నావా రాజీ? మేనరికం మేనరికమే, ప్రేమమైకం ప్రేమమైకమే. బాధపడకు బాబు, ఇందులో రాజీ తప్పేం లేదు. జగపతిరావు గారు, నువ్వే నాగు అన్న నిజాన్ని రాజీకి చెప్పింది నీ కన్న తల్లే. అవును బాబు, ఆమె చెప్పడం నేను స్వయంగా విన్నాను. దాంతో రాజీ కలత చెంది ఇలా చేసుకుంటుంది. జగపతిరావు గారు, ఈ క్షణం వరకు నాకు తల్లి ఉండి లేదని బాధపడ్డాను. ఈ రోజు నుంచి ఇక ఉండదు. బాబు వచ్చావా? బాబు, అమ్మ మనసు తెలుసుకుని వచ్చేసావా? ఎన్నాళ్ళు నీది క్రూరమైన మనస్తత్వమే అనుకున్నాను, కానీ అంతకుమించిన కప్పడం ఉందని ఈనాడు తెలుసుకున్నాను. బాబు, నిన్ను వదిలి వెళ్లిపోయానన్న కక్షతో, నేను సుఖపడకూడదన్న దురుద్దేశంతో నువ్వు రాజు దగ్గరకు వెళ్లి నేనే నాగునన్న నిజం ఆమెకి చెప్పావు కదా. పుట్టలోకెళ్లవలసిన పాము మనుషుల మధ్యకెళ్లి కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటుందని తెలిసి హెచ్చరించి వచ్చాను. నీ జీవితం ఎలా మూడువారిపోయిందో అలాగే నా జీవితం కూడా బండబారిపోవాలని కోరుకుంటున్నాను. అందుకే పనిగట్టుడు మరీ వచ్చి నా గత జీవితం గురించి రాజీకి చెప్పావు. ఇది మూడువారిపోయిన జీవితం కాదు బాబు, మొండిపడిన కట్టె. ప్రతీకార జ్వాలలతో అనుక్షణం లోపల దహించుకుపోతూ బ్రతుకుతున్న ఆరణి రాణి తల్లి ఒకనాడు మమత అనురాగాలతో వాత్సల్య అనుబంధాలతో బ్రతికిన మామూలు ఇల్లాల్ని ఈనాడిలా ఎందుకు బ్రతకవలసి వచ్చిందో చెప్తాను. ఆ కథ విన్న తర్వాత కూడా నీ తల్లి నీకు కర్కోటకరాలుగా అనిపిస్తే మళ్ళీ జీవితంలో నా ముఖం నీకు చూపించను. కన్న బిడ్డని కసాయివాడిగా ఎందుకు పెంచవలసి వచ్చిందో చెప్తాను. ఏం సూరి, సమ్మె చేయిస్తున్నావా? మా గొంతుకులు మీకు వినిపించినప్పుడు, మా ఆకలి మీకు కనిపించినప్పుడు మాకు మిగిలింది ఇదొక్కటే. ఇది మూడోసారి ఈ సంవత్సరంలో సమ్మె చేయించడం. మీరు 3 సార్లు ఇచ్చిన మాట తప్పి మాకు ద్రోహం చేశారు. సరే, నీతో వాదన నాకు అనవసరం. మీరు సమ్మె చేయదలుచుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు.
సంప్రదింపులకు రాదలుచుకుంటే సాయంకాలం గెస్ట్ హౌస్ దగ్గర కలుసు. సార్, కార్మిక నాయకుడు సూర్య గారు వచ్చారు. లోపలికి రమ్ము. చూడు, ఇంకెవరిని పరిసర ప్రాంతాల్లోకి రానివ్వు. అలాగే సార్. రాసూరి రా. అదేమిటి అక్కడే ఆగిపోయావు? ధనలక్ష్మిని చూసి కళ్ళు చెదిరిపోతున్నాయా? మేము దరిద్రలక్ష్మికి భర్తలం, ధనలక్ష్మి మాకు పడదలండి. నువ్వు అంటే ఆ ధనలక్ష్మి నిన్ను వరించేలా చేస్తాను. మేము ఆశయాలున్న మనుషులం జగపతిరావు గారు, ఆశలున్న మనుషులం మాత్రం కాదు. నీ ఆశయాలు నీకు అన్నం పెడుతున్నాయా? ఈ రోజు పెట్టకపోవచ్చు. కార్మికులదే రాజ్యం అని చెప్పిన మార్క్స్ సిద్ధాంతాలు చదివిన మొట్టమొదటి వ్యక్తి నవ్వుకుని ఉండవచ్చు. నేను ఈనాటికి నవ్వుకుంటాను. ప్రాణభయంతో పారిపోయే లేడిని చూసి పులి నవ్వుకుంటుంది. అది జాతి వైరం. పులుల్ని కూడా మచ్చిక చేసుకోవచ్చు సూరి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు నాతో చేతులు కలిపావనుకో. మన ఇద్దరం చేతులు కలపడం చాలా కష్టం. మీది విస్కీ పట్టుకునే చెయ్యి, నాది ఇనుము కరిగించే చెయ్యి. అనవసరమైన సిద్ధాంతాలతో నీ జీవితాన్ని పాడు చేసుకో. నువ్వు రెచ్చగొట్టిన కార్మికులను లొంగ తీసుకోవడానికి నాకు డబ్బు చాలు. కార్మికుల కష్టాలు కొనే తాహత మీకు లేదు. కార్మికులను కొనలేకపోవచ్చు, రౌడీలను కొనగలను, గూండాలను కొనగలను, కత్తులు కటారులు కొనగలను, నాటు బాంబులు కొనగలను. వాటితో మారణకాండ ప్రారంభిస్తాను. అప్పుడు నీ సమ్మె చెమ్మగిలుతుంది, నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. అది చూస్తాను. వస్తాను. నాతో పరిష్కారానికి రావా? వచ్చేస్తాను. సమ్మె చేయించడానికి కాదు, కార్మికుల ముందు, చట్టం ముందు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు చెప్పడానికి. వాళ్ళు నమ్మవచ్చు గాని నేను ఒప్పుకోనుగా. నీ తల్లో జేజమ్మ కూడా ఒప్పుకుంటుంది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఇందులో రికార్డ్ అయింది. వస్తాను. ఏమిటి బాబు? అమ్మ ఒకటే ఏడుస్తుంది. అలాగా? అదే దుర్గా. ఏమండి, నాకు భయంగా ఉందండి. నన్ను డాక్టర్ దగ్గర తీసుకు. భయపడదు దుర్గా, నేను ఇప్పుడే రిక్షా తీసుకొస్తాను. టేప్ రికార్డర్ ఎక్కడ పెట్టావు? నాకు తెలియదు. మర్యాదగా ఆ టేప్ రికార్డు నాకు హ్యాండ్ ఓవర్ చేయి. అది కోర్టుకు పోయే వరకు నీకు కనిపించదు జగపతిరావు. అది నా చేతికి అందకపోతే నీ ప్రాణం తీయవలసి వస్తుంది. నా ప్రాణాలు తీసే ముందు అది నీ పరువు ప్రతిష్టని పాతి పెడుతుంది. అలాగా? వాళ్ళని లాక్కెళ్ళి లోపల కట్టేయండి రా. ఆగరా కొర్రకుంటా. ఎక్కడుందో వెతకండి రా. ఇదిగో సార్ టేప్ రికార్డర్, దాని క్యాసెట్ లేదు. చూడు, నీ భార్య నిన్ను చూడాలి. నీకు వారసుని ఇవ్వబోయే ఆడది. కానీ నాకు నా పరువు ప్రతిష్టని కాపాడుకోవడానికి మిగిలిన ఏకైక సాధనం. జగపతిరావు, డబ్బు నీ కళ్ళు కప్పేసింది. ఐశ్వర్యం నీ ఒంటో చీము నెత్తులు చంపేసింది. అంతేకాదు, అహంకారం నాలో రాక్షసత్వాన్ని రెచ్చగొడుతుంది. నువ్వు టేప్ రికార్డు ఇవ్వకపోతే నీ భార్యని దారుణంగా హింసిస్తాను, నీ కొడుకుని చిత్రవధ చేస్తాను. కార్మిక నాయకుడు అనిపించుకున్న రోజు నేను ఆ స్వార్థాన్ని పూర్తిగా చంపుకున్నాను. భార్య బిడ్డల ప్రాణాలు పోతాయని నీ నీచమైన రూపాన్ని 10 మందికి తెలియజేయకమ్మా. అలాగా? అయితే నీ భార్య కూడా నీ మనసును మారుస్తుందేమో చూస్తాను. మా కష్టంతో నీ కడుపు నింపుకుని కండలు పెంచుకుని నువ్వు చేస్తున్న దుర్మార్గానికి సమాధానం చెప్తాను రా. నీ రక్తంతో మా యూనియన్ సమ్మెకు ముగింపు రాస్తాను రా, ముగింపు రాస్తాను. ఈ రోజు మీ అందరి రక్తంతో సమ్మె అనే పదాన్నే తుడిచిపెడతాను. చెప్పరా, ఇప్పటికైనా చెప్పు. నీ భార్య బిడ్డల ప్రాణాలు దక్కాలంటే ఆ
టేప్ రికార్డర్ ఎక్కడ దాచావో చెప్పు. ఇప్పుడు నువ్వు చంపాలనుకున్నావు కానీ నా విప్లవాన్ని కాదురా. పోతున్న నా ఊపిరి నా సోదర కార్మికుల్లో ప్రవేశిస్తుంది. వాళ్ళ చేతుల్లో నేను నీ దుర్మార్గం అంతంగాక తప్పదు. పెట్టకు. నువ్వైనా చెబుతావా లేకపోతే నీ బిడ్డను చంపంటావా? జగపతిరావు, నా పసుపు కుంకాల కంటే నా బిడ్డ నాకు ఎక్కువ కాదురా. బోగుడు పోయిన ఆడది ఇంకేం చేస్తుందిలే అనుకుంటున్నావేమో. నేనే నీ పాలిట భద్రకాళిని అవుతాను. నీ అంతం చూస్తాను. ఆ తర్వాత ప్రాణం పోయిన బిడ్డ శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఈ పేదరాలి కూడా అక్కడెవ్వరూ వినిపించుకోలేదు. నువ్వేమైనా చెప్పుకోవాలంటే కోర్టులో చెప్పుకోమన్నారు. నన్ను బయటకు నెట్టేశారు. డబ్బు గల జగపతిరావు న్యాయాన్ని కొన్నాడు. లాయర్ అతని తరఫున వాదించాడు. చివరికి రిక్షావాడు కూడా జగపతిరావుకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు. మీ నాన్న లంచం తీసుకున్నాడని, ఆ కోపంతో కార్మికులంతా కలిసి మన కుటుంబం మీద పడ్డారని, ఆ ఘర్షణలో మీ నాన్న అన్నయ్య చచ్చిపోయారని అబద్ధపు సాక్ష్యాలు చెప్పించాడు. నేను కోర్టులో టేప్ చేసిన క్యాసెట్ ఇచ్చాను. ఆ గొంతు జగపతిరావులాగే ఎవరితోనూ చెప్పించారు అని వాదించారు. కోర్టు జగపతిరావునే నమ్మింది. పేదతనం తెల్లబోయింది. అన్యాయం తలెత్తుకుని మళ్లీ వీధిలోకి వచ్చింది. నువ్వు పెరిగి పెద్దవాడివి కాసాగావు. నీతో పాటు నీ కన్న తల్లి గుండెల్లో పగ కూడా పెరిగి పెద్దది కాసాగింది. జగపతిరావు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోమని నా మనసు రెచ్చగొట్టసాగింది. అందుకే పసితనంలోనే నీలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టడానికి ప్రయత్నించాను. నిన్ను కొరడాలతో కొట్టాను. కన్న తల్లి అన్న మమకారాన్ని చంపుకుని కరడుగట్టిన మనిషిగా కపాయితనంగా నిన్ను పెంచి పెద్ద చేశాను. నీ నీడ పడితేనే జగపతిరావు ఉనికిపోవాలని నాగపాములా పెంచాను. ఆ విధంగా జగపతిరావు నీ తండ్రి మరణానికి కారకుడయ్యాడు. ఆనాటి నుంచి ఆ నీచుడి మీద పగబట్టాను. నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేస్తున్నప్పుడు నా తలకి కొరువు పెట్టే బిడ్డగా నేనెప్పుడూ ఆలోచించలేదు. ఆ నీచుడికి సింహ స్వప్నమై అడుగడుగునా మానసికంగా వాణ్ణి చంపే మనగాడు పెరుగుతున్నాడని ముచ్చటపడేదాన్ని. నువ్వు పెద్దవాడివైన తరువాత ఈ నిజం నీకు చెప్తే దెబ్బులులా వాడి మీద విరుచుకుపడి చీల్చి చెండాడుతావని నాకు తెలుసు. వాణ్ణి హతమారిస్తే మీ నాన్నలాగే నిన్ను పోగొట్టుకుంటానేమో అని భయపడ్డాను. పెద్ద పులి ఊరి మీద పడిందని తెలిస్తే తలుపులు బిగించుకుని ధైర్యంగా పడుకోగలిగిన మనిషి పక్కలో పావుందని తెలిస్తే గజగజ ఉణికిపోతాడు, బెదిరిపోతాడు. ఆ భయంతోనే వాడు నలిగి నలిగి చావాలనే నిన్ను నాగపామం చేసి వాడి మీద ప్రయోగించాను. వరద బాధితుల బియ్యాన్ని మార్చి వాళ్ళకి రాళ్ల బియ్యం పంపిస్తున్నాడని తెలిసే నీ చేత దోపిడీ చేయించి అవి వాళ్ళకి అందేట్టు చేశాను. నీ చేత పెళ్లి చెడగొట్టించిన అమ్మాయి బ్రతుకు నాశనమైందనుకుంటున్నావు. లేదయ్యా, ఆ జగపతిరావు బలవంతంగా ఓ దుర్మార్గుడు కట్టబెడుతుంటే భరించలేకే నీ చేత ఆమెను ఇక్కడికి రప్పించి ఆ అమ్మాయికి ఇష్టమైన వాడికిచ్చి పెళ్లి చేయించాను. ఇప్పుడు చెప్పు, నా భర్త చావుకు ప్రతీకారం కోరుకోవటం నేను చేసిన తప్ప? నా బిడ్డనే ఆ నీచుడి మీద పురుగొల్పడం నేను చేసిన అపరాధమా? లేదమ్మా, నీ మనసు తెలుసుకోలేక నిన్ను అనరాని మాటలు అన్నాను. నా నోటుకొచ్చోటి నిందించాను. నన్ను క్షమించమ్మా. తల్లిని నిందించిన పాపాన్ని, నా కన్న తండ్రిని చంపిన హంతకుడి రక్తంతో పరిశుభ్రం చేసుకుంటాను.